ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్ రమేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనిత భూమిరెడ్డి సారథ్యంలో 75వ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా 14వ వార్డు మాలకుంట క్రీడా ప్రాంగణం వద్ద మొక్కలను నాటే కార్యక్రమంను ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రమేష్, మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనిత భూమిరెడ్డిలు మాట్లాడుతూ దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో 33,000 మొక్కలను నాటడం మొదలుపెట్టామన్నారు. ప్రతి ఇంటికి 2 మొక్కల చొప్పున పంపిణీ చేస్తామని తెలిపారు. చెట్లు నాటడం సమాజానికి మరియు మొత్తం మానవాళికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని, చెట్లు మనకు ఆహారం, ఆక్సిజన్, మంచినీరు, ఇంధనం, నివాసం, మనం జీవించడానికి కావాల్సిన ప్రతిదాన్ని అందిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ మెప్మా ఆర్పీలు, పలువురు నాయకులు మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 75వ వనమహోత్సవంలో భాగంగా గౌరవ కలెక్టర్ ఆదేశాల మేరకు దుబ్బాక మున్సిపల్ పరిధిలోని 14వ వార్డులో ఈరోజు క్రీడా ప్రాంగణం అయినటువంటి ప్రాంగణంలో చెట్లు నాటడం జరిగింది. కమిషనర్ గారి ఆధ్వర్యంలో మరియు మా మెట్మా ఆధ్వర్యంలో మరియు మా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఈరోజు చెట్లు నాటడం జరిగింది. ముందు మాజీ సీఎం కేసీఆర్ గారు హరితహారం ప్రోగ్రాంలో భాగంగా ప్రతి సంవత్సరం వర్షాలు పడాలి, పంటలు బాగా పండాలన్న ఉద్దేశంతో హరితహారం ప్రోగ్రాము 10 సంవత్సరాల నుండి దుబ్బాక మున్సిపల్ పరిధిలో నాటడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వనమహోత్సవంలో భాగంగా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మనం చెట్లను నాటడం జరిగింది. ప్రతి వార్డులో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరియు ఇంటింటికి పూల మొక్కలను కూడా పంపడం జరుగుతుంది. ప్రతి ఇంటికి 2 లేదా 3 చెట్లను ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 30,000 చెట్లను మేము దుబ్బాక మున్సిపల్ పరిధిలోని పెంచుతామని తెలియజేసుకుంటూ గౌరవ తెలంగాణ ప్రభుత్వానికి మరొకసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు గౌరవ సీఎం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 75వ వనమహోత్సవ భాగంగా ఈరోజు దుబ్బాక పట్టణంలో మాలకుంటలో హరితహారం చెట్లు నాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. దీనికి చైర్మన్ గారి అధ్యక్షతన ప్రారంభించడం జరిగింది. ఆర్పీలు మరియు ఎంపీలు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మన దుబ్బాక పట్టణానికి గవర్నమెంట్ టార్గెట్ 33 ఇవ్వడం జరిగింది. వీటిలో భాగంగా ఇంటింటికి 2 మొక్కలు, పూల మొక్క ఒకటి, పండ్ల మొక్క ఒకటి పంపిణీ జరుగుతుంది. మిగతావి అవెన్యూ ప్లాంటేషన్, డివైడర్ల పొంటి, రోడ్ల పొంటి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో ఏపుగా పెరిగే చెట్లను పెట్టారు. ఈసారి ఆ విధంగా కాకుండా కరెంట్ పూల కింద కాకుండా పక్కకు పెట్టి వాటిని సంరక్షించే విధంగా చర్యలు తీసుకుంటారు.